మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజ్యం ఆర్మీకి డొనేషన్లు ఇస్తున్నాడు. మొదటి స్లాట్లో 5,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికి రామరాజ్యం ఆర్మీలో మెంబర్షిప్ అని, 5 కిలోమీటర్ల నడక అలాగే నడవగల శక్తి ఉన్న వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో డొనేషన్ ఇస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ప్రతి నెల 20,000 జీతంతో పాటు వసతి కల్పిస్తామని కూడా హామీ కూడా ఇచ్చాడు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజ్యం ఆర్మీకి డొనేషన్లు ఇస్తున్నాడు. మొదటి స్లాట్లో 5,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. 20 నుంచి 50 ఏళ్ల లోపు వారికే రామరాజ్యం ఆర్మీలో మెంబర్షిప్ అని, 5 కిలోమీటర్లు నడవగల శక్తి ఉన్న వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో డొనేషన్లు ఇస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ప్రతి నెల 20,000 జీతంతో పాటు వసతి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చాడు. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది.